నార్మల్గా ఇవాళ బలే మగాడు ఆఖరి రోజు అంటే ఒక అందరం ఒక సెలబ్రేషన్ మూడ్లో ఉన్నాం, సినిమా అయిపోయిందని. అట్ ద సేమ్ టైం ఒక చిన్న బాధ కూడా ఉంది. అంటే ఇంత ఎంజాయ్ చేస్తూ ఇంత ఫాస్ట్గా చేసేస్తుంది సినిమా, అయిపోయిందే మళ్ళీ మొత్తం టీం అందరం ఎప్పుడు కలుస్తామన్న ఒక ఫీలింగ్ కూడా ఉంది. సో ఈ సందర్భంగా మీ అందరినీ కలవడం జరిగింది. భలే భలే మగాడు ఈ సినిమా గురించి చెప్పాలంటే యాక్చువల్లీ మన క్లాసిక్ సాంగ్ నుంచి ఆ టైటిల్ తీసుకున్నాం. బట్ సినిమా నార్మల్గా కొన్ని కాన్సెప్ట్ ఫిల్మ్స్ ఉంటాయి, ఒక కాన్సెప్ట్ మీద సినిమా తీస్తూ వెళ్ళిపోతుంటారు, ఒక డిఫరెంట్గా ఉంటాయి. అండ్ కొన్ని ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ ఉంటాయి. ఈ రెండు సపరేట్ జానర్లు. మామూలుగా మనం ఈ రెండు కలవటం మనం చూడం. అయితే ఒక కాన్సెప్ట్తో వచ్చి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా నవ్వించే ఫిల్మ్ భలే భలే మగాడు. అంటే యాక్చువల్లీ ఒక కొత్త జానర్ అని చెప్పచ్చు. అండ్ నాకు పర్సనల్గా పిల్ల జమీందార్ తర్వాత ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ నేను మళ్ళీ చేయలేదు. అంటే ఎవడే సుబ్రహ్మణ్యం లేదంటే కొంచెం ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్కి వెళ్ళాను, గంట బెకటరాజ్ కానీ. సో కంప్లీట్గా ఫ్రేమ్ 1 నుంచి టిల్ ద ఎండ్ ఫ్రేమ్ కంప్లీట్గా నవ్వించే ఫిల్మ్ నేను చేయలేదు. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా సరే, ఎప్పుడు షూటింగ్ కానీ అవుట్డోర్ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ అడుగుతుంటారు, సార్ ఒకటి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేయండి సార్, పిల్ల జమీందార్ లాంటి ఫిల్మ్ అవుట్ కావాలి సార్ అని. అయితే దాని పిల్ల జమీందార్కి 2 times ఎంటర్టైన్మెంట్తో కంప్లీట్ ఫన్ని బేస్ చేసుకొని ఆర్తి గారు చెప్పిన స్క్రిప్ట్ నాకు బాగా నచ్చడం వల్ల, అండ్ ఒక మంచి అంటే ఊరికే ఎంటర్టైన్మెంట్ అన్నట్టు కూడా కాదు, ఒక కాన్సెప్ట్ ఫిల్మ్ ఇది. ఆ కాన్సెప్ట్ ఏంటన్నది మీకు ఆడియో రిలీజ్ రోజు థియేట్రికల్ ట్రైలర్ చూసినప్పుడు రివీల్ అయిపోతుంది మొత్తం. అండ్ ప్రస్తుతానికి అయితే మేము August 1st వీక్లో ఆడియో రిలీజ్ అనుకుంటున్నాం. అండ్ ఆగస్ట్లోనే సినిమా రిలీజ్ కూడా ఉంటుంది. అండ్ ఈ న్యూస్ బేసిక్గా మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఈరోజు మీరు కొత్త మారుతి గారిని చూస్తారు, అంతవరకు చెప్పగలను. ఆ తర్వాత మీరు చూసిన తర్వాత మీరే చెప్పండి నాకు ఎలా ఉందో. ఆఫ్టర్ ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత అదే అంటే ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం ఒక కాన్సెప్ట్ ఫిల్మ్, పిల్ల జమీందార్ ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. అయితే కాన్సెప్ట్ ఎంటర్టైన్మెంట్ కలిస్తే ఏంటంటే భలే భలే మగాడు. అంటే కంప్లీట్ నాన్ స్టాప్ నవ్వుతూనే ఉంటారు, బట్ సినిమా అంతా ఒక కాన్సెప్ట్ మీద వెళ్తుంటుంది. సో మీరు అంటే ఇన్ వే కొత్త నాని చూస్తారు, కొత్త మారుతి గారిని చూస్తారు, అంతా ఒక కొత్త సెటప్, అది బాగా కుదిరింది. అండ్ మామూలుగా సినిమాలు బోల్డెన్ చేస్తున్నప్పుడు కొన్ని డౌట్లు ఉంటాయి, కొన్ని ఎలా వస్తుందని ఒక టెన్షన్ ఉంటుంది, చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. ఫస్ట్ టైం షూటింగ్ చేస్తున్నంతసేపు బాగా ఎక్సైట్ అవుతూ బోల్డ్ అంత కాన్ఫిడెన్స్తో ఎప్పుడు సినిమాని ప్రేక్షకుల ముందు పెడతాం, ఎప్పుడు వాళ్ళకి సినిమా చూపిస్తాం అన్న ఒక ఎక్సైట్మెంట్తో సినిమా ఫినిష్ అయిపోయింది. సో చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ ఆఖరి రోజు మామూలుగా అయితే ఏ సినిమాకైనా సరే ఆఖరి రోజు చాలా అమ్మాయి అయిపోయింది అనుకుంటాం, అరే అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంది సినిమాకి. థ్యాంక్ యూ. Marthi sir, and he's like a friend to me now. He calls me Tamudu. And it's like we had so much of fun shooting for this movie. He always used to make everyone laugh.